నేను మీకు ఈ వీడియోలో కోడ్ కూడా చూపిస్తాను. సో ప్లీజ్ వెయిట్ టిల్ ది ఎండ్. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని. ఇవాళ ఈ వీడియోలో టెన్సర్ఫ్లో అండ్ కెరాస్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీరు మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఆర్ ఏఐ సైడ్ వెళ్దాం అనుకుంటే ఇప్పటికే ఈ పదాలని చాలాసార్లు వినుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ వాట్ ఈజ్ టెన్సర్ఫ్లో. టెన్సర్ఫ్లో అనేది ఒక ఓపెన్ సోర్స్డ్ మెషిన్ లెర్నింగ్ లైబ్రరీ అండి. ఇనిషియల్గా దీన్ని డెవలప్ చేసింది గూగుల్ ఏఐ టీమ్ అనమాట. బట్ ప్రస్తుతానికి ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్డ్. సో దీన్ని వాడుకుని మీరు కాంప్లెక్స్ న్యూరల్ నెట్వర్క్స్, కాంప్లెక్స్ డీప్ లెర్నింగ్ మోడల్స్ని బిల్డ్ చేయొచ్చు అండ్ డిప్లాయ్ కూడా చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ యూ కెన్ ఈవెన్ మానిటర్ ద ట్రైనింగ్ ప్రాసెస్ అనమాట. సో మీరు చూసుకుంటే టెన్సర్ఫ్లో ఈజ్ మేడప్ ఆఫ్ 2 టర్మ్స్ అండి. ఒకటేమో టెన్సర్, ఇంకొకటేమో ఫ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్సర్ అంటే ఏంటో చూద్దాం. టెన్సర్ ఈజ్ ఒక టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ అండి. దీంట్లో మనం మ్యాట్రిసెస్ ఆర్ వెక్టర్స్ని స్టోర్ చేసుకుంటూ ఉంటాం. సో టెన్సర్ఫ్లో ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే ఇట్స్ అ లైబ్రరీ దట్ సింప్లిఫైస్ మ్యాట్రిక్స్ ఆపరేషన్స్. సో మ్యాట్రిక్స్ క్యాన్ బి ఎనీథింగ్ అండి. ఇట్ కెన్ బి 0D, రైట్? 0D కెన్ బి జస్ట్ అ కాన్స్టెంట్. ఇట్ కెన్ బి 1D, ఇట్స్ అ సీక్వెన్స్ 1 2 3 4. ఇట్ కెన్ బి 2D, రైట్? 2D is what? 1 2 3 4 5 6 7 8. It can be 3D also. 3D అంటే ఏంటి? See, what is 1D? 1D is sequence of 0Ds. What is 2D? 2D is sequence of 1Ds. So ఇదొక let's say 1D array, right? And ఇదొక 1D array. Now what is 3D? Stacking up of 2D arrays. So this is, one 2D array, దాని మీద ఇంకొక 2D array, దాని మీద ఇంకొక 2D array. That brings up, like, let me show you a cuboid, right? So ఇదొక 3D structure, right? So if you create slices out of it, now ఇదొక 2D array, ఇదొక 2D array. సో ఆ విధంగా అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ కెన్ బి n డైమెన్షనల్. ఓకే, సో ఆ n డైమెన్షనల్ మ్యాట్రిక్స్ ఆర్ వెక్టర్ మీద మీరు చాలా చాలా సింపుల్గా ఈ టెన్సర్ఫ్లోని వాడుకుని ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. గాట్ ఇట్? ఓకే, దిస్ ఈజ్ అబౌట్ టెన్సర్. మరి వాట్ అబౌట్ ఫ్లో? సో ఈ ఫ్లో అనే పదం యాక్చువల్గా వచ్చింది ఫ్రమ్ కంప్యూటేషనల్ గ్రాఫ్ ఫ్లో. లెట్స్ సే ఏ అనే వెక్టర్ ఉంది అండ్ బి అనే వెక్టర్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ వాంట్ ఏ ప్రొడక్ట్ బి, ఆ తర్వాత యూ వాంట్ ఏ సమ్ బి, ఆ తర్వాత యూ వాంట్ సమేషన్ ఆఫ్ బోత్ ఆఫ్ దిస్, రైట్? సో దీన్ని కంప్యూటేషనల్ గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తే ఫస్ట్ మీకు కావాల్సింది ప్రొడక్ట్, రైట్? ఆ తర్వాత సమ్మేషన్ కావాలి, ఆ తర్వాత మళ్ళీ వీటి యొక్క సమ్ కావాలి, రైట్? నౌ దిస్ ఈజ్ అ కంప్యూటేషనల్ గ్రాఫ్ ఫర్ దిస్ పర్టిక్యులర్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్. సో ఈ కంప్యూటేషనల్ గ్రాఫ్లో ఎప్పుడు కూడా ద నోడ్స్, ఈ నోడ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆపరేషన్స్, రైట్? ఆపరేషన్స్ ఈజ్ ఈక్వల్ టు నోడ్స్ అండ్ ది ఎడ్జెస్ ఈక్వల్ టు టెన్సర్స్ అనమాట. ఓకే, సో ఇదొక టెన్సర్, ఇదొక టెన్సర్, ఇదొక టెన్సర్, ఇదొక టెన్సర్, ఇదొక టెన్సర్, ఇదొక టెన్సర్, రైట్? టెన్సర్ అంటే ఏంటి? ఎస్, డేటా స్ట్రక్చర్ హోల్డింగ్ మ్యాట్రిక్స్ ఆర్ వెక్టర్స్. ఇట్ కెన్ బి ఆఫ్ ఎనీ డైమెన్షన్. గాట్ ఇట్? సో మనం బేసికలీ ఈ మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ని ఈ విధంగా కంప్యూటేషనల్ గ్రాఫ్స్ని క్రియేట్ చేసి వాటి ఫ్లోతో ఎగ్జిక్యూట్ చేస్తాం కాబట్టి ఈ కంప్లీట్ ఫ్రేమ్వర్క్కి టెన్సర్ ఫ్లో అనే ఒక పేరు ఇచ్చారు. గాట్ ఇట్? యాజ్ సింపుల్ యాజ్ దాట్. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, ఒకవేళ మీకు డేటా సైన్స్ కోర్స్లో ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ చెక్అవుట్ ఆడిన్ స్కూల్స్ డేటా సైన్స్ బూట్ క్యాంప్. ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ కోర్స్. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అండ్ ఒక డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా ఉంటుంది. వీళ్ళ నెక్స్ట్ కోహోర్ట్ 31st ఆగస్ట్ని స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ దిల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ టు ద కోర్స్ హైలైట్స్, వీళ్ళకి 60కి పైగా ప్రాక్టీస్ అండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్ అండ్ మల్టిపుల్ అదర్. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ కూడా ఉన్నారంట. జస్ట్ స్క్రోల్ డౌన్. వీళ్ళందరూ కూడా ఆడిన్ స్కూల్ బూట్ క్యాంప్ తర్వాత సక్సెస్ఫుల్గా వాళ్ళ కెరియర్స్లో ట్రాన్సిషన్స్ పొందిన వాళ్ళు. కొంతమంది గ్యాప్ తర్వాత స్టార్ట్ చేసుకున్నారు, కొంతమంది కెరియర్లో అప్గ్రేడ్ అయ్యారు, కొంతమంది కెరియర్ని కొత్తగా లాంచ్ చేసుకున్నారు. ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ రీడ్ ఆల్ దేర్ సక్సెస్ స్టోరీస్. ఇంకా స్క్రోల్ చేస్తే యూ విల్ ఫైండ్ ది స్టాట్స్ అండ్ కెరియర్ సర్వీసెస్ దట్ దే ఆఫర్. దెన్ యూ హ్యావ్ ద సిలబస్. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్ మాడ్యూల్స్ ఉంటాయి, ఇవన్నీ నేర్పిస్తారు. ఆ తర్వాత బోనస్ మాడ్యూల్స్, వాటిలో ఇవన్నీ ఉంటాయి. అండ్ దెన్ ఫైనలీ కెరియర్ యాక్సలరేషన్ స్కిల్స్. వాటితో పాటు మీకు ఈ టూల్స్ అన్నీ కూడా కోర్సులో భాగంగా నేర్పిస్తారు. యూల్ ఆల్సో హ్యావ్ ప్రాజెక్ట్స్ లైక్ క్రెడిట్ కార్డ్ అప్రూవల్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రిడిక్షన్, ఎక్సెట్రా. దాంతోపాటు ఇఫ్ యూ స్క్రోల్ డౌన్, ఇవన్నీ కూడా వాళ్ళ స్టూడెంట్స్ స్వయంగా చేసిన ప్రాజెక్టులు అంట. ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ గో అహెడ్ అండ్ ఇందాక చూపించిన
ఈ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ దిల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. నౌ వాట్ ఈస్ కెరాస్? కెరాస్ ఈజ్ యాక్చువల్లీ ఒక రకంగా హై లెవెల్ ఏపీఐ అండి. ఆన్ టాప్ ఆఫ్ వాట్? ఆన్ టాప్ ఆఫ్ టెన్సర్ఫ్లో. టెన్సర్ఫ్లోలో మీరు ప్రతి ఆపరేషన్ స్క్రాచ్ నుంచి చేయాలంటే మీరు బోల్డ్ అంత కోడ్ రాయాలి. సో ఈ కెరాస్ ఏం చేస్తుందంటే వాటినన్నిటినీ ర్యాపప్ చేసి మీకు సింపుల్ మాడ్యూల్స్ ఇస్తుంది. ఆ మాడ్యూల్స్ని వాడుకుని మీకు ఏవైతే రెపిటేటివ్ టెన్సర్ఫ్లో ఆపరేషన్స్ ఉంటాయో వాటినన్నిటిని ఈ కెరాస్ అనే హై లెవెల్ ఏపీఐ వాడుకుని ఇంకా ఈజీగా అచీవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు కోడ్ చూపిస్తాను వేర్ వీ విల్ ఇంప్లిమెంట్ టెన్సర్ఫ్లో అండ్ కెరాస్ మాడ్యూల్స్, అండ్ దానివల్ల మీకు కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఐఎమ్ యూజింగ్ కొలాబ్ అండి. కొలాబ్ ఈజ్ గూగుల్స్ ఫ్రీ ఆన్లైన్ జీపీయూ ఎన్వైరన్మెంట్. కొంచెం సైజ్ పెంచుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టెన్సర్ఫ్లోని ఇన్స్టాల్ చేసుకుంటున్నాను విత్ పిప్ ఇన్స్టాల్. ఆ తర్వాత లెట్స్ ఇంపోర్ట్ టెన్సర్ఫ్లో యాజ్ టీఎఫ్. సో మీకు చెప్పినట్లుగా టెన్సర్స్ కెన్ బి 0D ఆల్సో. నార్మల్గా A+B చేయొచ్చు. యుల్ గెట్ 5 నౌ. ఆ తర్వాత యూ కెన్ క్రియేట్ అ 1D వెక్టర్, 2D మ్యాట్రిక్స్ అండ్ 3D టెన్సర్. ఓకే, సో ఇట్స్ 1D, ఇదేమో 2D, ఇదేమో 3D అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్ వెన్ యూ ప్రింట్ ఇట్. గాట్ ఇట్? 1D అంటే ఓన్లీ కాలమ్స్ మాత్రమే ఉంటాయి. సో జస్ట్ 4. దెన్ యూ హ్యావ్ 3x2 2D మ్యాట్రిక్స్ అండ్ 2x2x2 3D టెన్సర్. These are all operations on vectors. First of all constant addition, ఆ తర్వాత మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, రైట్? ఈ విధంగా మీరు టెన్సర్ఫ్లో వాడుకుని చేసుకోవచ్చు ఈజీగా. ఆ తర్వాత ఎలిమెంట్ వైజ్ మల్టిప్లికేషన్ అండ్ ఎలిమెంట్ వైజ్ అడిషన్. ఆ తర్వాత వీ హ్యావ్ రీషేపింగ్. సో మీరు చూసుకుంటే ఇనిషియలీ ఇట్ వాజ్ 3x2 మ్యాట్రిక్స్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రీషేప్ ఇట్ టు 2x3, రైట్? యాక్చువల్లీ ఇఫ్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ ద సేమ్ యూజింగ్ పైథన్ ఇట్ ఈస్ కాంప్లెక్స్. ఐ మీన్ మీరు ఈచ్ ఎలిమెంట్ మీద ఆపరేషన్ దాట్ టు ఇన్ అ స్పెసిఫిక్ సీక్వెన్స్ చేసుకోవాలి. బట్ టెన్సర్ఫ్లో ర్యాప్స్ దట్ అప్ ఇన్ టు అ సెపరేట్ మాడ్యూల్. దాని మీద వీ హ్యావ్ కెరాస్ విచ్ ర్యాప్స్ అప్ థింగ్స్ ఈవెన్ మోర్. సో కెరాస్లో అగైన్ టు ఇంపోర్ట్ ఇట్ ఫ్రమ్ టెన్సర్ఫ్లో డాట్ కెరాస్. ఆ తర్వాత వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ అ సీక్వెన్షియల్ మోడల్ అనమాట. అంటే ఏంటో తెలియకపోతే ఇట్స్ ఫైన్, బట్ ఇట్స్ యాక్చువల్లీ దాంట్లో మనకి లేయర్స్ సీక్వెన్షియల్గా ఉంటాయన్నమాట. అండ్ దాంట్లో మనం 2 లేయర్స్ని యాడ్ చేస్తున్నాం, 2 డెన్స్ లేయర్స్, అంటే ఫుల్లీ కనెక్టెడ్. సో ఈచ్ ఆఫ్ ఇట్ లైక్ ఫస్ట్ వన్ హ్యాస్ 4 న్యూరాన్స్ అండ్ సెకండ్ వన్ హ్యాస్ 1 న్యూరాన్. సో న్యూరాన్స్ అంటే తెలియకపోతే రీడ్ అబౌట్ వాట్ ఆర్ పర్సెప్ట్రాన్స్ అండ్ దెన్ కమ్ బ్యాక్ హియర్. దాంట్లో వీఆర్ హ్యావింగ్ అ ఇన్పుట్ షేప్ ఆఫ్ 2. సో ఇట్స్ 1D array, 1D మ్యాట్రిక్స్. అండ్ ఫైనల్లీ వీఆర్ ఆప్టిమైజింగ్ ఇట్ యూజింగ్ అడామ్ ఆప్టిమైజర్. సో ఆప్టిమైజర్ అంటే ఏంటి, యాక్టివేషన్ ఫంక్షన్ అంటే ఏంటి, రీడ్ అబౌట్ ఆల్ ఆఫ్ దట్, ఇట్ విల్ బీ ఈజీ ఓన్లీ. ఓకే, సో దాని మీద వీఆర్ జస్ట్ క్రియేటింగ్ సమ్ ర్యాండమ్ ఇన్పుట్, ర్యాండమ్ అవుట్పుట్. ఇన్పుట్లో వీ హ్యావ్ 2 ఫీచర్స్ అండ్ అవుట్పుట్ ఈజ్ సింప్లీ XOR ఆఫ్ దాట్ 2 ఫీచర్స్ అనమాట. ఆ తర్వాత వీఆర్ ట్రయింగ్ టు ఫిట్ ద మోడల్ ఇన్ 100 epochs. ఆ తర్వాత ఇఫ్ యూ వాంట్ టు ప్రెడిక్ట్ సమ్ అవుట్పుట్ యూ కెన్ డూ దట్ యూజింగ్ model.predict, రైట్? పైన మొత్తం చేసిందంటే మనం కెరాస్ వాడి మోడల్ క్రియేట్ చేసాం, ట్రైన్ చేసాం, టెస్ట్ చేసాం. సో ఇంటర్నల్లీ ఇట్ యూజెస్ టెన్సర్ఫ్లో. ఇంటర్నల్లీ చాలా సింపుల్ అనమాట. y ఈజ్ ఈక్వల్ టు యాక్టివేషన్ ఫంక్షన్ ఆఫ్ WX+B చేస్తున్నాం. ఇంటర్నల్గా మీరు చూసుకుంటే యూ హ్యావ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్స్, కాన్స్టెంట్ అడిషన్స్, వాటన్నిటిని ర్యాప్ చేసి సింపుల్ మాడ్యూల్స్ ఇవ్వడం వల్ల మీరు అదంతా తెలుసుకోకుండా కూడా డైరెక్ట్గా మోడల్స్ని క్రియేట్ చేసి వాటితో డీప్ లెర్నింగ్ మోడల్స్ని ట్రైన్ చేయొచ్చు. గాట్ ఇట్? హోప్ యూ లైక్ ఇట్. డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.